మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. కానీ గాలిని చూశాడు, భయపడ్డాడు, మునిగిపోసాగాడు. ప్రభువా, నన్ను రక్షించు అని కేకలు వేశాడు. ఆ పై వచనాన్ని కూడా చదువుదాం. అయితే పేతురు అంటున్నాడు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు రావడానికి నాకు సెలవిమ్ము అంటున్నాడు. చూడండి, జాగ్రత్తగా ఉందాం. జరిగిన విషయం ఏంటో మనకు బాగా తెలుసు. యేసు ప్రభు ఒకానొక సమయంలో కొండ మీద ప్రార్థన చేసుకుంటూ నాకంటే ముందుగా మీరు అద్దరికి వెళ్ళిపోండి అని ముందుగా పంపించేశాడు. పంపించిన తర్వాత వీళ్ళకి గాలి ఎదురైంది, ఇబ్బంది పడుతున్నారని యేసు ప్రభువే సహాయం చేయటానికి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అలా నడుచుకుంటూ వస్తున్న యేసు ప్రభువుని చూసిన వీళ్ళు తొందరపాటుతో భూతం అని చెప్పుకొని భయంతో కేకలేశారు. అలా కేకలేసిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, నేనే, భయపడమాకండి, నేనే అన్నాడు. వీళ్ళకి ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చిన తర్వాత జాగ్రత్తగా చూడండి, ఎంతమంది ఉన్నారు అక్కడ శిష్యులు? 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో అందరికీ ధైర్యం వచ్చిందా, కొందరికి ధైర్యం వచ్చిందా? బహుశా అందరికీ ధైర్యం వచ్చి ఉంటుంది. కానీ ఈ ధైర్యం వచ్చిన వీళ్ళందరిలో ఒక్క అతనే మాట్లాడుతున్నాడు. ఏమని? పేతురే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవా, నీవేనా? అవును, నేనే. నీవే అయితే గనక నేను కూడా నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వస్తా, నాకు సెలవిమ్ము అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు నీళ్ల మీద నడవటం శిష్యులందరూ చూశారు. యేసు ప్రభు మాట్లాడడం శిష్యులందరూ విన్నారు. కానీ ఇంతమందిలో ఒక్కడికి మాత్రమే ధైర్యం వచ్చింది. ఎట్లాంటి ధైర్యం అంటే, యేసు ప్రభువులాగా నేను కూడా నడవాలి అనే ఆశ ఒక్కడికి మాత్రమే కలిగింది. ఈ లోకంలో చాలామంది క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, క్రైస్తవులుగానే జీవిస్తున్నాం, క్రైస్తవులుగానే చలామణి అవుతున్నాం. కానీ ఇంతమందిలో ఎంతమందికి నేను కూడా యేసుక్రీస్తులాగా నడవాలి అనే ఆలోచన కలుగుతుంది? 100లో కనీసం ఒక్కళ్ళకైనా అట్లాంటి ఆలోచన కలుగుతుందా? ఏదో ఆదివారం అయితే మందిరానికి వస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, కానుకలు వేస్తున్నాం, కాసేపు కూర్చుంటున్నాం, అయిపోయింది. మళ్ళీ ఆదివారం వస్తే మళ్ళీ మొదలవుతుంది. కానీ ఇంతకాలం దేవుని సన్నిధికి వెళ్తున్న నీ హృదయంలో ఎప్పుడైనా ఈ ఆశ కలిగిందా? నేను కూడా యేసు ప్రభువులాగా నడవాలి, నేను కూడా యేసు ప్రభువులాగా బ్రతకాలి, నేను కూడా యేసు ప్రభువులాగా జీవించాలి అనే ఈ ఆశ ఎప్పుడైనా నీ హృదయంలో కలిగిందా? ఒక్కసారి ఆలోచించుకో. లోకంలో వేల మంది క్రైస్తవులు ఉంటారు, కానీ వాళ్ళల్లో కొంతమందికే ఈ ఆలోచన కలుగుతుంది. మిగతా వారితో నాకు సంబంధం లేదు, నేను నా మట్టుకు నేను యేసుక్రీస్తులాగా నడవాలి అనే కోరిక ఏ కొద్ది మందిలోనో 100లో ఒకళ్ళకి మాత్రమే కలుగుతుంది. శిష్యులు 12 మంది ఉన్నారా లేరా? యేసు ప్రభు చెప్పిన మాట విన్నారు, యేసు ప్రభు నడవటం చూశారు. కానీ వీళ్లకు యేసు ప్రభులాగా నడవాలి అనే ఆశ మిగతా వాళ్ళలో కలగల. కానీ ఒక్క పేతురుకు మాత్రమే ఈ ఆశ కలిగింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువును చూస్తున్నావు? ఎప్పుడైనా నీ హృదయంలో ఈ ఆశ కలిగిందా? నేను కూడా యేసు ప్రభులాగా నడవాలి, యేసు ప్రభులాగా బ్రతకాలి, యేసు ప్రభులాగా జీవించాలి, యేసు ప్రభులాగా నేను కూడా ప్రార్థన చేయాలి, యేసు ప్రభులాగా దేవునికి ఇష్టంగా నేను కూడా బ్రతకాలి అనే ఆశ నీ హృదయంలో కలిగిందా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నిజంగా నీకు ఆశ కలిగితే, అది కూడా దేవుని పట్ల నీకు ఆశ కలిగితే,
నీ ఆశను ఎన్నడూ కూడా నిరాశ చేసేవాడు కాదు ఆయన. పేతురు తన హృదయంలో ఒక ఆశ కలిగింది. ఏమి ఆశ అంటే యేసు ప్రభువులాగా నడవాలి. ఈ లోకంలో చాలామంది సినిమా హీరోలను చూసి ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? వాళ్ళలాగానే ఏం చేయాలి? వాళ్ళలాగానే గెంతులేయాలి అని ప్రేరేపించుకున్నారు. అవునా కాదా? వాళ్ళలాగానే స్టెప్పులు వేయాలి, వాళ్ళలాగానే బట్టలు వేసుకోవాలి, వాళ్ళలాగానే జుట్టు కట్ చేసుకోవాలి, గొరికించుకోవాలి. అది దూడ కట్టింగ్ అయినా సరే, ఇంక ఏ కట్టింగ్ అయినా సరే, మొత్తానికి చింపిరి కట్టింగ్ అయినా సరే వాళ్ళు చేశారు, నేను కూడా చేయాలి అని ఎవరినో చూసి వాళ్ళలాగా ఉండాలి, ఆ హీరోలాగా ఉండాలి, ఆ హీరోయిన్ లాగా ఉండాలి అని ఆశపడే వాళ్ళు లోకంలో చాలామంది కనపడుతున్నారు కదండి. వాళ్ళనే ఏమంటున్నాం? ఫ్యాన్స్. ఎవరంట వీళ్ళు? ఫ్యాన్స్ అసోసియేషన్లు, అభిమానులు, వీళ్ళందరూ కూడా ఏంటి? మా హీరో అట్లా చేశాడు కాబట్టి మేము కూడా అట్లా చేస్తాం. ఆయన గడ్డం పెంచాడు కాబట్టి మేము కూడా గడ్డం పెంచుతున్నాం. ఆయన జుట్టు గుండు కొరిగించాడు కాబట్టి మేము కూడా అట్లాగే చూస్తాం. ఆయన చుట్టూ గుండు చేసి మధ్యలో ఆ పిసుగు గూడు పెట్టాడు కాబట్టి మేము కూడా అట్లాగే పెడతాం. ఎందుకు? వాళ్ళని చూడగానే వీళ్ళ హృదయంలో ఒక ఆశ కలుగుతుంది, నేను కూడా అట్లాగే ఉండాలి. ఒక సినిమా హీరోయిన్ చూసినప్పుడు వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఎగరాలి అని నీ హృదయంలో ఆశ కలుగుతుంది కదా. మరి దేవుణ్ణి చూసినప్పుడు, యేసు ప్రభువును చూసినప్పుడు ఆ ఆశ ఎందుకు కలగట్లేదు? యేసు ప్రభువులాగా నేను పరిశుద్ధంగా బ్రతకాలి అనే ఆశ ఎందుకు కలగట్లేదు? యేసు ప్రభువులాగా ఇదిగో నేను పవిత్రంగా బ్రతకాలి అనే ఆశ ఎందుకు కలగట్లేదు? ఎందుకు కలగట్లేదు అంటే ఆయన సరిగ్గా చూడడం లేదు కాబట్టి. మీకు అర్థమైందా? సినిమా హీరోని బాగా చూస్తావు కాబట్టి 3 గంటల సేపు, ఎంతసేపు? 3 గంటల సేపు కూర్చొని కదలకుండా చూస్తానే ఉంటావు. మధ్యలో తినుకుంటా, మధ్యలో ఏంటి అవి? పాప్కార్న్ కానీ, స్నాక్స్ కానీ తింటానే ఉంటావు, తాగుతానే ఉంటావు, చూపు మొత్తం అటే ఉంటుంది. 3 గంటలు ఏకదాటిగా చూసి చివరికి నీ హృదయంలో ఒక ఆశ కలుగుతుంది. ఏంటి? అట్లాగే నేను కూడా ఉండాలి అని. మరి యేసు ప్రభువు మీద నీకు అట్లాంటి ఆశ కలిగేదాకా ఎప్పుడైనా చూసావా ఆయన వైపు? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. పేతురు ఎట్లా చూశాడో యేసు ప్రభువుని తెలియదు. మిగతా అందరూ చూస్తున్నారు, 12 మంది చూస్తున్నారు, పేతురు కూడా చూస్తున్నాడు. కానీ పేతురు హృదయంలో ఒక ఆశ కలిగింది, యేసు ప్రభువులాగా నేను ఉండాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఎంతకాలం నుంచి ప్రభువును చూస్తున్నావో మరి నువ్వు చూస్తున్నప్పుడు యేసు ప్రభువులాగా నేను కూడా నడవాలి అనే ఆశ నీకు కలిగిందా? కలిగితే నిజంగా దేవునికి స్తోత్రం. నీ ఆశను ఆయన తప్పకుండా తృప్తిపరుస్తాడు. కాదనేవాడు కాదాయన. ఎప్పుడైతే పేతురు ప్రభువా నీలాగా నేను కూడా నడుస్తా అన్నాడో, ప్రభు నీకేమన్నా మైండ్ పోయిందా? నువ్వు ఒకటేనా? అసలు నేనంటే మహిమ కలిగిన వాడిని, నీటి మీద నడుస్తున్నా, నీకే ఉన్నాయి శక్తులు అసలు? ఏం ముఖం పెట్టుకుని నడుస్తావు, ఎట్టు నడుస్తావు అని ఎట్లా అన్నాడా? అనలేదు. బదులుగా ఏమన్నాడు? చదువుదాము 29వ వచనం. ఆయన ఏమన్నాడు? రా అన్నాడు, రమ్ము వచ్చేయి అన్నాడు. నిరాశపరచలా. నువ్వు మానవుడివి, నేను దైవకుమారుణ్ణి, నేను నడిచానంటే సరిపోద్ది, కానీ నువ్వు నడవలేవు అని అన్నాడా? అనలేదు. రా, నేను చెప్తున్నాను, రా నడు అన్నాడు. పేతురు చాలా ధైర్యం వచ్చింది. యేసు ప్రభువులాగా నేను కూడా నడవాలి అనుకున్నాడు. చిన్నగా పడవలో నుంచి అడుగు తీసి నీళ్ల మీద వేశాడు. జాగ్రత్తగా ఒకసారి ఆ సన్నివేశాన్ని ఆలోచించండి. చుట్టూ చూస్తున్నారు శిష్యులు. పేతురు లేచాడు, అడుగు నీళ్ల మీద వేశాడు. బహుశా చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, పేతురు రేయ్ ఏం చేస్తున్నావు నువ్వు?
యేసు ప్రభు అంటే ఆయనకు సరిపోయింది, ఆయన గురువు గారు. మనం ఎట్లా నడుస్తామనుకున్నావురా? నీ కాలు అక్కడ పెడితే అది మునిగిపోతే నువ్వు ఆ వంతునే పడిపోతే ఏంటి అని బహుశా హెచ్చరించారేమో. హెచ్చరిస్తారా లేదా? ఎవరో ఒకళ్ళు అనే ఉంటారు, పేతురు ఏంటి తొందరపడ మాకు ఎందుకు, పోతావు అసలే సముద్రం ఇది. ఏంటిదది? సముద్రం. ఒకవేళ నీ కాలు మునిగిపోతే నువ్వు అట్లాగే మునిగిపోతావు. ఎందుకు లేనిపోని సాహసాలు? వదిలేయ్. యేసుప్రభు ఎట్లా కనపడ్డాడు, ఆయన వస్తానే ఉంటాడు, వచ్చి దోణిలో ఎక్కుతాడు. నువ్వెందుకు అనవసరంగా బయటికి నడవటం? వద్దు అని వెనక్కి లాగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో పేతురుని కదా. అయినా సరే పేతురు ఒకే ఒక నమ్మకం ఉంది, నా ప్రభువు రమ్మన్నాడు కాబట్టి నాకేమీ కాదు, ధైర్యంగా అడిగేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మాట నమ్మి నీవు ధైర్యంగా అడిగేస్తే నీ జీవితంలో నీకు ఏ నష్టం రాదు. యేసు ప్రభు యొక్క మాట నమ్మి నీవు అడిగేస్తే నీ జీవితంలో నీకు ఏ ఇబ్బంది కలగనివ్వకుండా ఆయన చూసుకుంటాడు. అవునా కాదా? ఇట్లాగా యేసు ప్రభు మాట నమ్మి నీవు అడిగేస్తున్నప్పుడు, ముందుకెళ్తున్నప్పుడు ఈ పేతురుని వెనక్కి లాగినట్లుగా ఎంతోమంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను లాగుతూ ఉంటారు. వాళ్ళు నీ బంధువులే కావచ్చు, కొన్నిసార్లు నీ స్నేహితులే కావచ్చు, నీ మంచి కోరి చెప్తున్నాం అని చెప్పొచ్చు. ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళు ఏం చేస్తున్నారు, నిన్ను యేసులాగా నడవకుండా, యేసు ప్రభు లాగా ఉండకుండా ఏం చేస్తున్నారు, నిన్ను వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు, వందల మంది ఉంటారు. వీళ్ళందరి మాటలు పేతురు పట్టించుకోలే. కానీ పేతురు హృదయంలో ఉన్నది ఒకే ఒక ఆశ, ప్రభువులాగా నడవాలి, ప్రభువులాగా బ్రతకాలి. ఇది పేతురు హృదయంలో ఉన్న ఆశ. ఈ ఆశ వీళ్ళందరి మాటలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంది పేతురు యొక్క హృదయం. ఎవరి మాట వినలేదు. ఎవరి మాట విన్నాడు? యేసు ప్రభు మాటే విన్నాడు. మీకు అర్థమైందా అండి? ఎంతోమంది ఎన్నో రకాలుగా లాగటానికి మాట్లాడి ఉంటారు. ఆ మాటలన్నీ పేతురు వినలా. ఒకే ఒక మాట విన్నాడు, అది యేసు ప్రభు మాటే. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, లోకంలో 100 మంది మాటలు వినొద్దు, ప్రభు ఒక్కడి మాట విను, నీ జీవితం ఉన్నతంగా ఉంటుంది. 100 మంది 100 రకాలుగా నీకు సలహాలు ఇస్తారు, కానీ ప్రభు మాట మాత్రమే విను, నీ జీవితం సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పేతురు ఎవరి మాట వినలేదు, యేసు ప్రభు మాటే విన్నాడు, ఇక ముందుకెళ్ళాడు. అంటే నిజంగా పేతురులాగా మనం ఎట్లా జీవించాలి అంటే, ప్రభువుని పోలి నడుచుకోవాలి అంటే, ప్రభువులాగా మనం బ్రతకాలి అంటే, ఈ చుట్టూ ఉన్న మనుషులకి మనం ఎట్లా ఉండాలి? చెవిటి వాళ్ళలాగా ఉండాలి. ఎట్లా ఉండాలి? చెవిటి వాళ్ళలాగా ఉండాలి. అప్పుడు ముందుకు ఎదుగుతాం. వీళ్ళ మాటలు ఏవి మనకు వినపడకుండా ఉంటే ముందుకు వెళ్ళిపోతాం. ఒకసారి ఒక బావిలో కప్పలన్నీ ఉన్నాయంట. ఏమున్నాయి? కప్పలన్నీ ఉన్నాయి. ఈ కప్పలు ఈ బావి నుంచి పైకి ఎగరటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కప్పలంటే బావిలో ఉంటాయి, తిరుగుతాయి. ప్రతి కప్ప కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఏ కప్ప కూడా ఎగిరి ఎగిరి ఒడ్డుకు మాత్రం చేరలేకపోతుంది. అట్లాంటి సమయంలో ఒక కప్ప ప్రయత్నం చేస్తూ ఉంది. ఎగిరింది, మళ్ళీ అందుకోలేకపోయింది, మళ్ళీ ఎగిరింది, అందుకోలేకపోయింది, మళ్ళీ ఎగిరింది. ఈసారి ఇంకా శక్తి కూడగట్టుకొని మళ్ళీ ఎగురుతూ ఉంది. అలా ఎగురుతూ ఉంటే ఈ చుట్టూ ఉన్న కప్పలు అంటున్నాయి, ఏమని? ఎందుకు అనవసరంగా ఎగురుతున్నావు, ఎందుకు అనవసరంగా ఎగురుతున్నాయి, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని అరుస్తూ ఉన్నాయి. అయినా సరే ఈ కప్ప ఎగిరి 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 మొత్తానికైతే ఒడ్డుకు చేరింది. ఒడ్డుకు చేరి కింద ఉన్న కప్పలన్నీ చూస్తుంటే అవి ఎట్లా ఆశ్చర్యపోతూ ఉన్నాయి. మేము ఎంత ప్రయత్నం చేసాం మా జీవితంలో, ఎంతవరకు ఒడ్డుకు పోలేకపోయాము, ఈ బావిలోనే ఇటు ఇటు తిరుగుతున్నాం, ఇది భలేగా పోయిందే అని అనుకుంటున్నాయి. ఇక ఆ ఒడ్డున ఉన్న ఒక కప్ప ఈ కప్పను అడిగింది. ఏమని? గట్టిగా అడిగింది. ఏమనంటే, వాళ్ళు ఎంతసేపటికి వద్దు 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 అంటున్నారు, అయినా సరే నువ్వు లెక్క చేయకుండా పైకి ఎగిరి ఇదిగో ఒడ్డుకు వచ్చేసావు, ఏంటి రహస్యం అంది.
రహస్యం ఏంటి అని అంటే, ఏంటి ఇప్పుడు దాకా వాళ్ళు వద్దు వద్దు అన్నారా, ఊరే ఇట్టా ఇట్టా అంటే ఎక్కువ 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 నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను అనుకుంటున్నాను, నాకేమో సరిగ్గా వినపడదాయా చెవుడాయా, నన్ను ఇంకా ఎక్కువ 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 అంటున్నారేమో అని చెప్పేసి నేను ఉత్సాహంగా ఇంకా ఎగిరాను, అట్లాగా ఎగిరి ఇదిగో నేను ఒడ్డుకొచ్చాను అని. అంటే ఈ కప్ప అట్లా ఒడ్డుకు రావడానికి కారణం ఏంటి? ఎవరైతే తను ఎన్నికి లాగుతున్నారో వాటి విషయంలో ఈ కప్ప ఎట్లా ఉంది? చెవిటి కప్పగా ఉంది. ఒకవేళ ఆ కప్పకి బాగా వినపడి ఈ మాటలన్నీ వినపడితే ఏమై ఉండేది? అక్కడే ఉండేది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, జీవితంలో నిజంగా నువ్వు పైకి ఎగరాలని ఆశిస్తే, పైకి ఎదగాలని ఆశిస్తే, నిన్ను ఎనికి లాగుతా ఉన్న మాటల పట్ల నువ్వు ఎట్లా ఉండాలి? చెవిటి వాడివిగానే ఉండాలి. నీకు ఒకే ఒక మాట వినపడాలి, యేసు క్రీస్తు మాటే వినపడాలి, యేసు ప్రభు మాటే వినపడాలి. ఇది తప్ప ఇక ఏ మాట నీకు వినపడకూడదు. ఆ వినపడిన ఏ మాట గురించి అయినా సరే నువ్వు ఎట్లా ఉండాలి? చెవిటి వాడిగానే ఉండాలి. ఇన్నట్టుగానే ఉండాలి, వినపడినట్టుగానే ఉండాలి. అలా ఉంటే నిజంగా నీవు ఎదుగుతావు. పేతురు విషయంలో ఎట్లాగే జరిగింది. యేసు ప్రభు మాట విన్నాడు, ఏమని? రా అన్నాడు యేసు ప్రభు. ఆ ఒక్క మాటే వింటున్నాడు. ఇక మిగతా మాటలన్నీ ఇక పేతురుకు పట్టలేదు. అందుకని ఇప్పుడు అడుగు తీసి సముద్రం మీద వేస్తున్నాడు. మునిగిపోలేదు. రెండో అడుగు వేసాడు, మునిగిపోలేదు. మూడో అడుగు వేసాడు, మునిగిపోలేదు. యేసు ప్రభు లాగా సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు మాట విని అడుగు ముందుకెయ్యి. ఎన్నడూ మునిగిపోవు. ఏ విషయంలో కూడా మునిగిపోవు. ఆర్థికంగా మునిగిపోవు, ఆత్మీయంగా మునిగిపోవు, మానసికంగా మునిగిపోవు, అప్పుల బాధల్లో మునిగిపోవు, శోధనలో మునిగిపోవు, కష్టాల్లో మునిగిపోవు, నష్టాల్లో మునిగిపోవు. అసలు ఏ విషయంలో కూడా నువ్వు మునిగిపోయే ప్రసక్తి లేనే లేదు. ఎందుకంటే నిన్ను రమ్మన్నది ఎవరు? యేసయ్య. రా అని పిలిచింది ఎవరు? యేసయ్య. ఆయన మాట విని నువ్వు అడుగేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో నువ్వు మునిగిపోవు. ఏ విషయంలో కూడా మునిగిపోవు. పేతురు ఎన్నడూ కూడా మునిగిపోలేదు. నడుస్తూ ఉన్నాడు, సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ ఉండగానే పేతురును చూసిన వీళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. వేసిందా లేదా? అరే, ఇప్పుడు దాకా మనతో పాటు భయపడ్డాడేగా పేతురు, ఇప్పుడు దాకా మనలాగా భయపడ్డాడేగా పేతురు, మనలాగా కేకలేసినోడేగా పేతురు, ఇప్పుడు భలేగా నడుస్తున్నాడే, యేసు ప్రభువులాగా నడుస్తున్నాడే అని ఈ చుట్టూ ఉన్న శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు కదా. ఇదే నీ జీవితంలో కూడా మనుషులందరికీ కలిగించే ఆశ్చర్యం. వాళ్ళు అనుకుంటారు, మొన్నటిదాకా మాలాగానే ఉంది ఈమె, మొన్నటిదాకా మాతో పాటే కలిసి తిరిగింది, మొన్నటిదాకా మాతో పాటే ఉంది, ఇప్పుడు చూసావా ఎంత మారిపోయిందో, ఎంత మార్పు ఈమెలో అని నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయే రోజు దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? అది మనుషుల మాటలన్నీ పక్కన పెట్టేసి యేసు ప్రభు మాటే విని నువ్వు అడుగేస్తే గనక నిన్ను చూసిన ప్రతి ఒక్కరికి నువ్వు ఆశ్చర్యంగా కనిపిస్తావు. నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎప్పటిదాకా మాతో పాటే ఉన్నాడే, మాలాగే ఉన్నాడే, మాతో పాటే ఉన్నట్టే ఉన్నాడు, కానీ ఎంత మార్పు! ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు మాట విని కదిలాడు ముందుకి. యేసు ప్రభు మాట ప్రకారమే నమ్మి అడుగు ముందుకేశాడు. జీవితం అంతా ఆశ్చర్యకరంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, చెప్తూ ఉన్నాను, యేసు ప్రభు మాట విని ముందుకు అడుగేయి, నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. యేసు ప్రభు మాట విని ముందుకు అడిగాయి, నీ జీవితాన్ని చూసిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే మాతో పాటు ఉన్నప్పుడు ఒకప్పుడు మాతో పాటు తిరిగిన వాడే, కానీ ఇప్పుడు చూసేవా ఎంత మారిపోయాడు, ఎంత మార్పు వచ్చింది. ఇంత మార్పు కారణం ఎవరు? యేసుక్రీస్తు అని వాళ్ళకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించుకో. యేసు ప్రభుని ఎంత కాలం నుంచి చూస్తున్నావో,
ఎంతకాలం నుంచి యేసు ప్రభు యొక్క మాట వింటున్నావో, మరి ఇంతకాలంలో ఏనాడైనా యేసు ప్రభు లాగా ఉండాలన్న ఆశ కలిగిందా నీకు? కలిగితే ఇదిగో దేవుడు నీ ఆశను భంగం చేసేవాడైతే కాదు, నీ కోరికను వృధా చేసేవాడైతే కాదు. నిన్ను వెంటనే ఆయన రా, నాలాగే నిన్ను నడిపిస్తా, నాలాగే నిన్ను నడిపిస్తాను రా అని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభువులాగా పేతురు నడిచాడు. ఎంత దూరం నడిచాడో తెలియదు, ఎన్ని అడుగులు వేశాడో తెలియదు, ఎంతసేపు నడిచాడో తెలియదు. మొత్తానికైతే యేసు ప్రభువులాగా నడక సాగించాడు, ప్రారంభించాడు, కొద్దిసేపు నడిచాడు. నడిచినంత కాలం బాగానే ఉంది. కానీ నెక్స్ట్ జరిగింది ఏమిటంటే, చదువుదాం తర్వాత మాట. ఆయన రమ్మనగానే చదువుదాం. పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళడానికి నీళ్ల మీద నడిచెను, కానీ గాలిని చూశాడు, భయపడ్డాడు, మునిగిపోసాగాడు. ఏం జరిగింది? గాలిని చూశాడు, భయపడ్డాడు, చిన్నగా మునిగిపోయాడు. జాగ్రత్తగా చూడండి ఏం జరిగింది. ముందు ఏం చేశాడు? గాలిని చూశాడు. ఆ గాలిని చూడగానే ఏమైంది? భయం వచ్చింది. ఆ భయం రాగానే ఏమైంది? మునిగిపోయాడు. అంటే గాలిని చూసినంత కాలం గాలిని చూస్తాడు, భయమైంది, మునిగిపోయాడు. మరి యేసు ప్రభువును చూస్తూ నడిచాడు అప్పుడు దాకా. నీకు అర్థమైందా? యేసు ప్రభు రా అనగానే యేసు ప్రభు వైపే చూశాడు, కాలు అడిగేశాడు. అటు చూస్తూ చూస్తూ నడిచినంత కాలం ఏం కాల. ఎప్పుడైతే చూపు గాలి మీదకి మళ్ళిందో, అంటే యేసు ప్రభు మీద ఉన్న చూపు కాస్త ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఇప్పుడు గాలి మీదకి వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడైతే చూపు మారిపోయిందో, దృష్టి మారిపోయిందో, చిన్నగా మునిగిపోవటం ప్రారంభించాడు. యేసు ప్రభు చూసినంత కాలం మునిగిపోలా, ప్రశాంతంగా ఉన్నాడు, అందరికీ ఆశ్చర్యం కల్పించే విధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన దృష్టి మారిపోయిందో, తన చూపు మారిపోయిందో, గాలి మీదకి మళ్ళీపోయిందో, చిన్నగా మునిగిపోవటం ప్రారంభించాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మరలా చెప్తున్నాను, యేసు ప్రభు వైపు నువ్వు చూసి నడిచినంత కాలం మునిగిపోవు. ఎప్పుడైతే నీ దృష్టి యేసు ప్రభు మీద కాకుండా గాలి మీదకి మళ్ళిందో, ఈ లోక సంబంధమైన పాపం మీదకి మళ్ళీపోయిందో, ఈ లోక సంబంధమైన వ్యామోహం మీదకి మళ్ళీపోయిందో, ఈ లోక సంబంధమైన ఆకర్షణల మీదకి మళ్ళీపోయిందో, ఇదిగో నీ జీవితంలో చిన్నగా మునిగిపోవటం ప్రారంభిస్తావు. జాగ్రత్త. ఆ మునిగిపోవటం అనేది ఆరోగ్యపరంగా మునిగిపోవచ్చు, ఆర్థికంగా మునిగిపోవచ్చు, నష్టాల్లో మునిగిపోవచ్చు, శోధనలో మునిగిపోవచ్చు, కష్టాల్లో మునిగిపోవచ్చు, కరువులో మునిగిపోవచ్చు. ఏదో ఒక రకంగా నీ జీవితంలో అయితే మునిగిపోవటం ప్రారంభిస్తావు. జాగ్రత్త. మరి నేను మునిగిపోకూడదండి అంటే కనుక నువ్వేం చేయాలి? నీ చూపు, నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీదనే ఉండాలి. అక్కడ నుంచి నీ దృష్టి మళ్ళింది అంటే గాలి సంబంధమైన వాటికి ఏమంటున్నాం? గాలి మీదికి. ఇక్కడ గాలి అన్నప్పుడు రెండు మాటలు ఉన్నాయి. లోకంలో వీస్తున్న గాలి అంటాం, చెడు పనులు చేసేటప్పుడు కూడా దాన్ని ఏమంటాం? గాలి అని అంటాం. గాలోడీడు అంటే ఏంటి? చెడ్డోడు అని అర్థం. గాలి పనులు అంటాం అంటే ఏంటి? చెడ్డ పనులు. ఎప్పుడైతే నీ దృష్టి ఈ చెడ్డ వాటి మీదకి, ఈ లోక సంబంధమైన పనుల మీదకి మళ్ళిందో, చిన్నగా మునిగిపోతావు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నిజంగా యేసు ప్రభువులాగా నడవాలని ఆశ నీకుంటే కనుక నీ దృష్టి, నీ మనసు ఎవరి మీద ఉండాలి? యేసు ప్రభు మీదనే ఉంచు. ఈ లోక సంబంధమైన చెడుగు మీద వద్దు, ఈ లోక సంబంధమైన పాపం మీద వద్దు, ఈ లోక సంబంధమైన ఆకర్షణ మీద వద్దు. ఈ లోక సంబంధమైన ఏది కూడా స్థిరంగా ఉండేది కాదు. అందం మీద ధ్యాస పెట్టావా కొంతకాలమే ఉంటుంది. ఇంకా దేని మీద? సౌందర్యం మీద, నువ్వు అలంకరణ మీద ధ్యాస పెట్టావా అది కొంతకాలమే. దాని మీద నువ్వు మనసు పెడితే, దాని మీద నీ దృష్టి పోతే
చిన్నగా మునిగిపోతావయ్యా. లేనిపోనిది ఎందుకు అనవసరంగా? యేసు ప్రభు మీద మనసు పెట్టు, ఆయన మీదనే దృష్టి పెట్టు, ఆయన వైపే చూడు. నీ జీవితంలో ఎప్పటికీ మునిగిపోవు, ఇంకా ఆశ్చర్యంగా ఉంటావు కదండి. పేతురు యేసు ప్రభు వైపు చూస్తూ నడిచినంత కాలం మునిగిపోలా. బంగారంలాగా నడిచాడు, బ్రహ్మాండంగా నడిచాడు. చూసిన వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. పేతురు, ఇప్పుడు దాకా ఏమో అనుకున్నావు, నువ్వు చాలా గొప్పోడివి అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ దృష్టి యేసు ప్రభు మీద నుంచి గాలి మీదకి మళ్ళిందో, ఈయనలో భయమైంది ముందు. యేసు ప్రభు వైపు చూసినంత కాలం ధైర్యంగా ఉన్నాడు. ఎవడిని అనుకుంటే నాకేంటి, ఈ శిష్యులు నన్ను ఎన్ని మాట్లాడితే నాకేంటి, నన్ను రమ్మన్నవాడు యేసు ప్రభు, నేను పోతున్నాను, ధైర్యంగా వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ దృష్టి దేవుడి మీద కాకుండా గాలి మీదకి వెళ్ళిందో ధైర్యం పోయింది. మరి ఏమొచ్చింది? భయం వచ్చేసింది. భయం వచ్చింది, చిన్నగా అదిగో మునిగిపోతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు నీవు దేవుని మీద ధ్యాస ఉంచావు, దేవుని మీద మనసు పెట్టావు, మంచిగా జీవించావు, ఉన్నతంగా జీవించావు, ఆత్మీయంగా జీవించావు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావో తెలుసా? నీ ధ్యాస మళ్ళీపోయింది, నీ ఆలోచన మళ్ళీపోయింది. ఇదిగో మునిగిపోవటం ప్రారంభిస్తున్నావు. పేతురు ఎప్పుడైతే మునిగిపోతున్నాడో వెంటనే అర్థమైంది పేతురుకి. అర్థమై ఏమంటున్నాడు? చదువుదాం తర్వాత మాట, చదువుదాం. ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశాడు. పేతురుకి అర్థమైంది నేను మునిగిపోతున్నానన్న సంగతి. వెంటనే ఏం చేస్తున్నాడు? పేతురు కేకలు వేస్తున్నాడు, దేవా, ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు. మరి నీ జీవితంలో నీకు అర్థమైతే గనక, నువ్వు మునిగిపోతున్నావన్న సంగతి నీకు తెలిస్తే గనక, వెంటనే నువ్వేం చేయాలి? పేతురు లాగానే కేకలు వేయాలి, దేవా నేను మునిగిపోతున్నాను అయ్యా, ఇదిగో నష్టాల్లో మునిగిపోతున్నా, కష్టాల్లో మునిగిపోతున్నా, శోధనలో మునిగిపోతున్నా, అనారోగ్యంలో మునిగిపోతున్నా, ఇదిగో నన్ను కాపాడు నాయనా అని అరవాలి, కేకలు వేయాలి, ప్రార్థన చేయాలి. ఇలా కేకలు వేసిన పేతురుని దేవుడు ఏమైనా అన్నాడా? ఏమయ్యా పేతురు, బుద్ధి ఉందా నీకు? నా వైపు చూసావు, ఎవడు చూడమన్నాడు పక్కకి నిన్ను అని ఎవరినా అన్నాడా? తిట్టాడా? అనలా. బలహీనుడని అర్థమైంది. మనిషే, ఏదైనా సరే పేతురు మనిషే, ఏదో ఒక బలహీనత ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి నిందించలేదు, కానీ ఏం చేశాడు? చెయ్యి అందించి పైకి లేపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు మునిగిపోతున్నావని చెప్పేసి దేవుడు నిన్ను తిట్టడు. నువ్వు మునిగిపోతున్నావు, ఎవడు చూడమన్నాడటు అని ఆయన అనడు. నీ పరిస్థితి ఆయనకు తెలుసు. నిన్ను రక్షించేవాడు, నీ పరిస్థితిని అర్థం చేసుకునేవాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ చెయ్యిస్తాడు, చెయ్యిచ్చి మళ్ళీ పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు పేతురుని ఏం చేశాడు? చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. పైకి లేపిన తర్వాత ఇప్పుడేమైంది? యేసు ప్రభు, పేతురు ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చేశారు? దోణిలోకి వచ్చేశారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు లాగా కలిసి వెళుతున్నారు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ నువ్వు మునిగిపోతున్నట్లయితే ఈరోజే కేకలు వేయడం ప్రారంభించు. దేవా నేను మునిగిపోతున్నాను అయ్యా, ఒకప్పుడు నీలాగా నేను జీవించా, ఆత్మీయంగా బ్రతికా, మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నా. కానీ ఎప్పుడైతే నా ధ్యాస పక్కోటి మీదకి మళ్ళిందో, అయ్యా ఇదిగో మునిగిపోతున్నా, ప్రార్థనా జీవితంలో మునిగిపోయా, ఆత్మీయ జీవితంలో మునిగిపోయా, ఇదిగో తండ్రి అన్ని రంగాల్లో మునిగిపోయాను దేవా, నాకు సహాయం చేయమని నువ్వు చేయి జాపితే ఆయన నీకు మళ్ళా చేయి అందిస్తాడు. అందించి నిన్ను పైకి లేవనెత్తాడు. తనతో పాటు మరలా తనలాగా నడిచేలాగా నీకు శక్తినిస్తాడు, బలమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఇంకా యేసు ప్రభువులాగా నడవాలన్న కోరిక రాలేదా? ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. లేదు, నడిచావు కొంతకాలం, మునిగిపోయే స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే ఈ రాత్రికాల సమయంలో మళ్ళీ ప్రార్థన చేసుకో.
దేవుడు తప్పకుండా నీకు తన చెయ్యి అందిస్తాడు. నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఉన్నతంగా నడిపిస్తాడు.